హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫిష్తో వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ముళ్ళొంకాయ తీసుకున్నాము. ఇది రొయ్యలని తీసుకొని బాగా కడాయిలో రోస్ట్ చేసుకొని ఈ మొత్తం ఇవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకోవాలండి. తల తోక అవన్నీ తీసేసి బాగా ఒక దాంట్లో వాటర్లో వేసుకోవాలి. మనం వండేటప్పుడే వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకొని అయితే వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో కూడా మట్టి ఉంటుంది కాబట్టి. ఇలా మొత్తం ఒక 5 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఈ స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్తోనే మనకి ముళ్ళొంకాయకి టేస్ట్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి. నాకైతే ఈ వంకాయ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి బ్రింజాల్ వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవి ఇలా క్లీన్ చేసేసుకొని పక్కకు ఉంచుకుందామండి. ముళ్ళొంకాయలని మంచి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని చూసి కట్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. టమాటాలని 4 తీసుకున్నాము, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకొని వాటర్లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. మనం ఉల్లిగడ్డ టమాటా అన్నీ కట్ చేసుకున్నాక చివరగా వంకాయని కట్ చేసుకోవాలండి, ఎందుకంటే చేదు అనేది వస్తుంది కదా. ఇది వంకాయ చాలా హెల్త్కి మంచిదండి. మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి దీంట్లో. ఈజీగా డైజెషన్ అవుతుంది. పీచు అధికంగా ఉంటుంది దీంట్లో. మనకి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుందండి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు వంకాయలను తింటే బరువు తగ్గుతారని డాక్టర్స్ అయితే చెప్తున్నారండి. ఈ వంకాయలన్నిటినీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్లో వేసేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలి, కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం వంకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాం తగినంత. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం రొయ్యలనైనా వేయచ్చు, లేదంటే బొమ్మిడి చేపలను కూడా వేసుకోవచ్చు అండి. ఏ వేసినా కానీ ఆ స్మెల్తోని మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మొత్తం ఇప్పుడు ఆనియన్స్ ఉడికినప్పుడే మనం బ్రింజాల్ని కూడా వేసేసి మరొక 5 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. వంకాయలు వేయగానే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలా వేయడం వల్ల మనకి వంకాయలు అనేది చేదెక్కవండి, చాలా బాగుంటుంది. ఈ కలర్ వంకాయ అయితే ఇంకా బాగుంటుందండి. ముళ్ళొంకాయ అన్ని వెరైటీస్ అయితే చేసుకోవచ్చు మనం వంకాయలతోని. ఇది కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు, మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టి ఉడికిద్దామండి. కొంచెం ఆయిల్లోనే ఉడికించాలి. ఇందులో మనం కారం, మరి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, మరి తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉడికిద్దామండి మరొక 5 మినిట్స్. మనం రొయ్యలని చివరగా వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఈ ఉప్పు కారం అనేది వంకాయలకు పట్టేలాగా మొత్తం బాగా కలపాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడికిన తర్వాత టమాటాలను కూడా వేసి మూత పెట్టి ఉడికిద్దామండి మరొక 10 నిమిషాలు. ఇలా టమాటాలు మొత్తం ఉడికితే మనకి గ్రేవీ అనేది వస్తుంది. వంకాయలు మరీ మెత్తగా ఉడికితే బాగుండదండి. ఇప్పుడు టమాటాలు ఉడికిన తర్వాత ఈ రొయ్యలని వాటర్లో వేసాం కదా, వాటర్ అన్నీ తీసేసి ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పెట్టేస్తే మనకి ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇవి త్వరగా ఉడుకుతాయండి ఫ్రాన్స్. ఇలా వేసేసుకొని మొత్తం మరొక 5 నిమిషాలు ఉడికిద్దామండి మూత పెట్టేసి. చివరగా మనం కొత్తిమీరతోని గార్నిష్ చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే మనం ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5-10 నిమిషాలు ఇలాగే మనం స్టవ్ మీద పెట్టేద్దాం. మూత పెట్టి ఉడికిద్దాం. మూత తీసేసి ఒక్కసారి చూసి మళ్ళీ బంద్ చేసామంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయింది. ఎంతో టేస్టీ బ్రింజాల్ రొయ్యల కర్రీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.